ఈ ఒక్క స్పూన్ చాలుమా మన తలలో ఎంటుకలు ప్రచన అంతా బాగా అన్ని ప్రచనలు తీరిపోతాదిమా ఈ ఒక్క స్పూన్ చాలు అన్ని ప్రచనలు తలలో ఉండే అన్ని ప్రచనలు తీరిపోతాది ఈ ఒకే ఒక్క స్పూన్ చాలు హాయ్ మా అందరూ ఎలా ఉంటారు అందరూ బాగుంటారు అనుకుంటాను ఈ రోజు మనము ఒక తమలపాకు అంటారు వక్కాకు అంటారు ఆకు అంటారు మనం వచ్చి తమలపాకుని పెట్టి ఒక హెయిర్ ఆయిల్ మనం రెడీ చేయపోతామమ్మా హెయిర్ డై ఆయిల్ దానికి తమలపాకు మా ఇంట్లోనే ఉండే వల్ల మా చెట్లో నుంచి మేము కట్ చేస్తూ ఉంటాము చూడండి ఇది కొడిలాగా పోతా ఉండదా ఈ మరిగా కొంచెం కొంచెం తునిగి ఉంటే అంతా పర్వాలేదుమా మనం ఏం ఆయిల్ దాన్ని రెడీ చేయపోతాము హెయిర్ డై ఆయిల్కి దానివల్ల పర్వాలేదు మీరు ఈ మరిగా ఉంటే ఒక 5-6 ఆకులు ఎత్తుకోవచ్చుమా ఎత్తుకోండి మీకు చెట్టు ఉంటే ఇంట్లో ఎత్తుకోండి లేదంటే మీరు అంగిట్లో తీసుకోండి తమలపాకు ఎంత మంచిది తెలుసమ్మా హెయిర్కి చాలా మంచిది దానివల్ల మీకు ఇంట్లో ఉంటే మీరు ఆకులు ఎత్తుకోండి లేకపోతే బయట తీసుకొని వచ్చుకోండి మా ఇంట్లో ఉండే వల్ల ఎత్తుకున్నాను కొంచెం తునిగి ఉండాది కొంచెం ఇదిగా ఉండాది అటంతా మీరు ఏమనుకోవద్దుమా మనం వచ్చి ఆయిల్ దాన్ని రెడీ చేయపోతాము ఈ మరి ఉంటే పర్వాలేదు దానివల్ల ఏం లేదు మీరు కట్ చేసి ఎత్తుకోండి నేను ఎత్తుకుంటా ఉన్నాను కట్ చేసి ఈ తమలపాకు ఎత్తుకొని పోతామ్మా ఎత్తుకొని పోయేసి ఏం చేయాలని చూస్తాం రండి ఇది చూడండి మన పైపుల నీళ్ళలో ఇవంతా మనం అలసి ఎత్తుకుంటాము అమ్మా ఇది తమలపాకులో వచ్చి కాడలు మాత్రం ఎత్తేస్తామ్మా కాడలు ఎత్తేసి దీన్ని మిక్సీ జార్లో వచ్చి కట్ చేసి వేసుకుంటాము కట్ చేసి ఊరికే మన చేయిలో ఇట్టే గిల్లితే కూడా తునకలుగా వచ్చేస్తుంది కదా కట్ చేసి దాంట్లో మిక్సీ జార్లో వేసుకునేస్తాము కాడ లేకుండా మనం తుంచి వేసుకుంటాము దీంట్లో వచ్చి మనకు ఆయిల్ రెడీ చేసేదానికి వక్కాకులో వచ్చి చాలా మంచిది మా దీంట్లో వచ్చి మీకు కాల్షియం ఉండదు మనం తింటేనే ఒంటికి మంచిది అంటారు కదా ఎంటుకలంతా రాలదు ఒంటికి మంచిది అంటారు ఇది మన దీంట్లోనే మనం వచ్చి అదే డైకి హెయిర్ డై ఆయిల్ మనం వచ్చి రెడీ చేయపోతామమ్మా దానికి ఇది వక్కాకు వచ్చి తమలపాకు చాలా మంచిది ఒక్కొక్కరు వక్కాకు అంటారు ఒక్కొక్కరు తమలపాకు అంటారు ఇది తమలపాకు చాలా మంచిదిమా ఇది కట్ చేసుకుంటాము ఫుల్గా ఇది వచ్చి ఇంకా మిక్సీ వేసుకొని రావాలమ్మా దీన్ని మిక్సీ వేసుకునేసి వస్తాను చూడండి మిక్సీ వేసుకొని వస్తాం నీళ్ళంతా పోయకూడదుమా ఒట్టిది అట్టనే మిక్సీకి పట్టుకొని రావాలా అమ్మా ఇది చూడండి మా తమలపాకుని నూరుకొని వచ్చేసినాము ఇది చాలా నైస్ రాదు ఒక అలవుకుదమ్మా నైస్ వచ్చును ఇది ఒక అలవుకు వచ్చి ఉండదు చూడండి ఈ మరిగా రెడీ చేసుకొని ఇది ఎంటుకలకి చాలా మంచిదిమా ఇది వచ్చి ఎప్పుడు చేసి పెట్టుకునేసి ఎంత ఉండను కాదు అప్పటికప్పుడే చేసి అప్పటికప్పుడే మనం యూస్ చేసుకోవాలమ్మా కావాలంటే మీకు 2 ఆకులు వేసి నూరి అప్పటికప్పుడే ఇక్కడ చూడండి ఆవాల నూనె వేసి బాగా కలపాలమ్మా బాగా కలిపి ఇంకా కూడా కొంచెం నూనె పోసి బాగా కలిపి హెయిర్ డై ఆయిల్కి మనం ఇది రెడీ చేస్తుంటాము ఇక్కడ చూడండి దీని ఇట్ట పెట్టి ఇట్ట రుద్ది మన తల ఫుల్గానే ఈ ఆయిల్ని బాగా మసాజ్ చేసి ఫుల్గా తల్ల పూసుకోవాలమ్మా స్కాల్ప్లో తల ఫుల్గా ఆ ఎంటుకలు ఉండే జాగాలో మసాజ్ చేసి మనం ఎట్ట పూస్తాము నూనె మరి ఆయిల్ హెయిర్ డై ఆయిల్ని బాగా పుయ్యాలమ్మా పుయ్యిన ఎంటుకలకంతా సారం బాగా పడి మీకు ఎంటుకలు షైనింగ్ వస్తుంది మీ ఎంటుకలకి సత్తుమా తమలపాకులో ఉండే ఆ కాల్షియం సత్తు మీకు తలలో వచ్చి దీని మూలంగా ఎంటుకల మూలంగా మీకు బాగా దిగి ఆ వేరు మూలంగా బాగా దిగి మీకు కాల్షియం సత్తు ఉంటుంది ఎంటుకలకి సత్తు ఎంటుకలు షైనింగ్ ఉంటుంది బాగా ఉంటుంది మా ఎంటుకలు ఈ ఆవాల నూనె వల్లను మనకు ఎంటుకలు షైనింగ్ ఉంటుంది ఎంటుకలకి స్ట్రెంత్ దొరుకును బాగా సత్తు స్ట్రెంత్ అన్నీ దొరుకుతుంది ఈ 2 కలిపి మనం పూసినామంటే చాలా బాగుండుమా మీరు చేసి చూడండి చేసి చూసినారంటే మీకు తెలుస్తుంది ఇది చేసి హెయిర్ డై ఆయిల్ని రెడీ చేసి మీరు చేసి చూసేసి ఇది ఎట్ట ఉండదు అనేసి కామెంట్ చేయండి ఈ వీడియో పట్టి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ మా